వర్షం కూడా తగ్గిపోయింది. మొత్తం గత కొద్ది రోజులుగా కూడా రాజకీయంగా చెన్నైలో అంతా కూడా హాట్ గా ఉన్నటువంటి పరిస్థితి. వాతావరణం కూడా చాలా కూల్ గా మారినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో పోలీసులంతా చాలా స్ట్రిక్ట్ గా ఉన్నారు. ఇక్కడ పోలీసులు గవర్నర్ కలవడానికి విజయ్ వచ్చి ఇక్కడి నుంచి మళ్ళా అతను తిరుమావళవన్ ఆఫీస్కి వెళ్తారని చెప్పి సమాచారం ఉండడంతో కూడా పూర్తిగా భద్రత మొత్తం ఆ రోడ్ అంతా కూడా స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంట్ చేసినటువంటి దృశ్యాల్ని మనకు చెన్నై వ్యాప్తంగా కనిపిస్తుంది. మరొకవైపు విజయ్కి అవకాశం ఇవ్వకపోతే ఆందోళన చేపట్టాలనేటువంటి ఒక ఆలోచన అభిమానుల్లోనూ తర్వాత పార్టీకి సంబంధించినటువంటి యువతలో కూడా వచ్చింది. అయితే అవన్నిటికీ చెక్ పెడుతూ పూర్తిగా ఏదైతే విజయ్ గవర్నమెంట్ కి అవసరమైనటువంటి సంఖ్యాబలం ఉందో వాటిని అందించడంలో వీసీకే సక్సెస్ అయింది. ఆ తర్వాత ఐయుఎంఎల్ సక్సెస్ అయింది. వారిద్దరి దగ్గర మద్దతు సంపాదించుకోవడంలో విజయ్ పార్టీ పూర్తిగా సక్సెస్ అయిందని కూడా చెప్పొచ్చు. సో విజయ్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్టు దాదాపు 20 మంది మంత్రులను తన ప్రమాణ స్వీకారం చేయడానికి అవసరమైనటువంటి కేబినెట్ గా ఆ జాబితాను తీసుకుని వస్తున్నారు. అంతకు మించి గతంలో 3 సార్లు కలిశారు. అప్పుడు ప్రతిసారి సంఖ్యాబలం సంబంధించినటువంటి ప్రాబ్లం వచ్చింది. ఈసారి మాత్రం ఆ ప్రాబ్లం రాకుండా ఉండేందుకు విజయ్ పూర్తిగా సీనియర్లతో సలహా తీసుకొని ఆయన ఇక్కడికి గవర్నర్ కలవడానికి వస్తున్నారని కూడా మనకు అందుతున్నటువంటి సమాచారం. మరికొద్ది నిమిషాల్లో ఏ క్షణమైనా కానీ విజయ్ తన పార్టీకి సంబంధించిన నేతలతో ఇక్కడ రాజ్భవన్ దగ్గరికి చేరుకోబోతున్నారు. రాజ్భవన్ దగ్గర చేరుకుని గవర్నర్ని కలిసిన తర్వాత గవర్నర్ కి తాను ప్రమాణ స్వీకారం ఎప్పుడు చేయాలనుకున్న దానికి సంబంధించి కూడా డేట్ చెప్తారు. ఆ డేట్ చెప్పి ఆ తేదీ కూడా ఆయన ఫిక్స్ చేసే అవకాశం ఉన్నటువంటి అవసరం ఉంది. సో నిన్న గవర్నర్ ని కలిసినప్పుడు ఆయన 11 గంటల సమయంలో ప్రమాణ స్వీకారం చేస్తాను ఇవ్వాలని చెప్పారు. అయితే రేపు సండే కనుక గవర్నర్ యొక్క షెడ్యూల్ తర్వాత ప్రభుత్వం చేయాల్సినటువంటి ఏర్పాట్లకు సంబంధించి కూడా ఇంకా సమయం ఏమన్నా ఆసన్నం అవుతుందనే ఒక చర్చ జరుగుతుంది కనుక ఖచ్చితంగా గవర్నర్ ప్రమాణ స్వీకారం సంబంధించి తన అధికారులతో మాట్లాడిన తర్వాతనే క్లారిటీగా చెప్తాననేటువంటి ఒక సమాధానం కూడా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే తొలుత 5,000 మందితో జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ఆహ్వానితులుగా పిలిచి విజయ్ మంత్రుల ప్రమాణ స్వీకారం చేయాలని చెప్పి భావించారు. అయితే ఇప్పుడు కురుస్తున్నటువంటి భారీ వర్షాలు, మరొకవైపు తమిళనాడు వ్యాప్తంగా కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా అడ్మినిస్ట్రేషన్ సీరియస్ గా స్పీడ్ గా జరగడానికి ఏమన్నా రాజ్భవన్ లోనే ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మంత్రులు సీఎం ప్రమాణ స్వీకారం జరిగిన తర్వాత ఏదైనా ఒక బహిరంగ సభ కానీ లేకపోతే విజయవంత సక్సెస్ సభ ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఇస్తారా, అది కూడా ఫ్లోర్ టెస్ట్ తర్వాత అన్నది మాత్రం వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. గవర్నర్ ని కలవడానికి ఆయన పట్టినపాకం నివాసం నుంచి బయలుదేరారు. లోక్ భవన్ ముందర మనం ఉన్నాం. చూస్తుంటే మొత్తం భారీగా ఏదైతే మార్గం ఉందో ఆ మార్గం అంతా కూడా టైట్ సెక్యూరిటీ చేశారు. విజయ్ బయలుదేరిన క్షణం నుంచి కూడా అక్కడ పోలీసులు మొత్తం సెక్యూరిటీ ట్రాఫిక్ ని కంట్రోల్ చేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పాలి. దాదాపు పట్టినపాక నివాసం నుంచి ఇక్కడికి రావడానికి 25 నిమిషాల సమయం పడుతుంది కనుక ఆయన తన టీంతో కూడా బయలుదేరి వచ్చి వీసీకే తర్వాత ఐయుఎంఎల్ లేఖ, ఎందుకంటే ఐయుఎంఎల్ లేఖ చివరి నిమిషంలో హ్యాండ్ అవుట్ చేశారు. పార్టీ నేతలను పిలిపించుకున్న తర్వాత చివరి నిమిషంలో హ్యాండ్ అవుట్ చేయడంతో వారు అక్కడి నుంచి ఇక్కడికి బయలుదేరి రావడానికి కొద్దిగా సమయం పట్టే అవకాశం ఉంది కనుక మొత్తం అన్ని లేఖల్ని ఏదైతే కాంగ్రెస్ ఇచ్చినటువంటి కండిషనల్ లేఖ, ఆ తర్వాత సిపిఎం ఇచ్చినటువంటి లేఖ, ఆ తర్వాత వీసీకే ఇచ్చినటువంటి మద్దతు లేఖ, దాంతోపాటు ఐయుఎంఎల్ ఇచ్చినటువంటి మద్దతు లేఖ, అంటే దాదాపు 5 పార్టీలు వీసీకే టీవీకేతో పాటు 5 పార్టీలు సంకీర్ణ కూటమి ఏర్పాటు చేయడానికి అవసరమైనటువంటి మద్దతు లేఖ ఏవైతే ఉన్నాయో వాటిని ఇస్తారు. దాంతో పాటు కూడా కేబినెట్ లో కూర్పుకు సంబంధించినటువంటి మంత్రుల జాబితాను కూడా ఇస్తారు. దాంతో పాటు వారి ప్రొఫైల్స్ ను కూడా ఇచ్చి దానికి సంబంధించినట్టుగానే ఆహ్వానాలను కూడా తయారు చేయాలని చెప్పి కూడా టీవీకే పార్టీ నిర్ణయం తీసుకుంది. సో విజయ్ ప్రమాణ స్వీకారానికి అన్ని అడ్డంకులు తొలగుతాయా, గవర్నర్ ఎలా సాటిస్ఫై అవుతాడు, తను కోరినటువంటి 118 మ్యాజిక్ ఫిగర్ కు సంబంధించి గవర్నర్ ఇంకా తన టీంతో ఏమన్నా సెట్ చేసుకుంటారన్నది చూడాలి. నిన్న ఇచ్చినప్పుడు 116 ఉన్నాయని చెప్పి గవర్నర్ కార్యాలయం నుంచి వారికి మెసేజ్ వచ్చింది. ఇప్పుడు 2 ప్లస్ మరొక 2 4 అంటే మొత్తం 120 స్థానాలకు సంబంధించిన సంఖ్యా బలం స్పష్టంగా ఉంటుంది. కాబట్టి ఇక విజయ్ ప్రమాణ స్వీకారం చేయడానికి మొత్తం అంతా కూడా గ్రౌండ్ రెడీ అయిందని చెప్పుకోవచ్చు. లోక్ భవన్ దగ్గర ఆయన పార్టీకి సంబంధించిన కొద్దిమంది నేతలు వచ్చారు. వారిని పంపించి అక్కడ లోకల్ గా వాళ్ళ పార్టీ తరఫున చేసేటువంటి ప్రోటోకాల్ వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పాటించడానికి కొద్దిమందిని ముందుగా వదిలారు. లోపలికి చూస్తున్నాం, వెహికల్ వెళ్తుంది. దాదాపు TN09 వెహికల్, CW వెహికల్ ఏదైతే ఉందో ఆ వెహికల్ లోపలికి వెళ్తుంది. వారంతా కూడా
టీవీకే పార్టీకి సంబంధించినటువంటి నేతలు వాళ్ళ పార్టీ తరఫున గవర్నర్ కి మధ్య కమ్యూనికేషన్ చేస్తున్నటువంటి నేతలు కనుక వారు ముందుగా వచ్చి విజయ్ రాకకు సంబంధించి గవర్నర్ కు తెలియజేస్తున్నారు. దానికి సంబంధించిన లేఖలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా తీసుకుని వచ్చినటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. అయితే విజయ్ కొద్దిసేపట్లో ఇక్కడ చేరుకున్నటువంటి నేపథ్యంలోనే గవర్నర్ అనుమతి తీసుకుని ఆ కారుని లోపలికి పంపడానికి పోలీసులు తర్వాత సెక్యూరిటీ అధికారులు కూడా ప్రయత్నం చేస్తున్నారు, ప్రోటోకాల్ ని పాటిస్తున్నారు. సో లోక్ భవన్ దగ్గర వాతావరణం ఇలా ఉంది. విజయ్ ఇక్కడికి వస్తే కలవాలని చూడడానికి కొద్దిమంది అభిమానులు కూడా లోక్ భవన్ వద్ద చేరుకుంటున్నారు. ఇప్పటికే మెరీనా బీచ్ తో పాటు తర్వాత కీలకమైనటువంటి చెన్నై ప్రాంతాలకు యువతంతా చేరుకున్నారు. ఒకవేళ ఏదైనా భారీ బహిరంగ సభ కానీ బహిరంగ స్టేడియంలో కానీ మీటింగ్ జరిగితే ఫ్యాన్స్ అంతా కూడా అక్కడికి వచ్చి సంబరాలు గ్రాండ్ గా చేసుకోవాలన్నటువంటి మూడ్ ఆఫ్ ది సిచ్యుయేషన్ ఇక్కడ తమిళనాడులో ఉంది, చెన్నైలో కూడా ఉంది. అయితే ఇక్కడ మనం చూస్తున్నాం గత 2 రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలో అట్టహాసంగా కార్యక్రమం జరుగుతుందా, గవర్నర్ తీసుకునే నిర్ణయాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఒకవేళ విజయ్కి కూడా ప్రస్తుతం జరుగుతున్నటువంటి వాతావరణంలో మార్పులు, వాతావరణంలో ఉన్నటువంటి సిచ్యువేషన్ కూడా తెలిస్తే రాజ్భవన్ కే పరిమితం చేసి లిమిటెడ్ గా చేస్తారన్నది మాత్రం తేలాల్సినటువంటి అంశంగా ఉంది. మరొక వైపు టీవీకే కార్యకర్తలు ఎవరు కూడా దూకుడుగా ఉండకూడదు, ఎలాంటి సంబరాలు చేసుకున్న సమయంలో ఎవరు కూడా కొద్దిగా దూకుడుగా వ్యవహరించకూడదని చెప్పారు. మరొకవైపు వీసీకే పార్టీకి సంబంధించిన నేతలు కూడా తమ కార్యకర్తలకి తమ కేడర్ కూడా అలాంటి మెసేజ్ పంపించారు. ఎందుకంటే ఇంత గ్రాండ్ గలాటగా ప్రమాణ స్వీకారం చేయాలనుకున్నటువంటి ఒక పార్టీ, అంటే సినీ నటుడి నుంచి వచ్చినటువంటి పార్టీ ఇలా రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కొని చివరి నిమిషం వరకు ఒక సస్పెన్స్ థ్రిల్లర్ చూసి క్లైమాక్స్ లో వీసీకే తర్వాత ఐయుఎంఎల్ లాంటి పార్టీల మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేయాలనుకున్నప్పుడు అభిమానులు కూడా గత 5 రోజుల నుంచి ఇదిగో అవుతుంది, అదిగో అవుతుంది, ఇదిగో డేట్, ఇదిగో లొకేషన్ అన్నటువంటిదంతా మార్పు చెందుతూ పోతుంది. డేట్లన్నీ కూడా మారుతున్నాయి, అలాగే లొకేషన్స్ మారుతున్నటువంటి నేపథ్యంలో రేపు ఎవరు కూడా ఇబ్బంది పెట్టకుండా, ప్రజలను ఇబ్బంది పెట్టకుండా చూడాలని చెప్పేటువంటి ఒక మెసేజ్ ఫ్యాన్స్ క్లబ్ ద్వారా విజయ్ పంపించారు. సో అటు మరి కొద్ది నిమిషాల్లో ఇక్కడికి ఆయన వస్తున్నటువంటి నేపథ్యంలో గవర్నర్ తో ఎంతసేపు మాట్లాడతారు, ఏం మాట్లాడతారు అన్నదే కీలకంగా మారింది. మరి విజయ్ కోసం అటు గవర్నర్ కార్యాలయంలోని అధికారులు కూడా వెయిట్ చేస్తున్నారు. ఒకవేళ రేపే ఆయన ప్రమాణ స్వీకారం చేయాలనుకుంటే ఖచ్చితంగా దానికి సంబంధించిన ఏర్పాట్లు గవర్నర్ కార్యాలయంలో చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తారు. లేదు సోమవారం చేయాలనుకుంటే మాత్రం ఒక రోజు గ్యాప్ లో గవర్నర్ కేరళ వెళ్లి వస్తారనేటువంటి సమాచారం ఉంది. కేరళకి వెళ్లిన తర్వాత ఆయన రేపు రాత్రికి వస్తారనేటువంటి సమాచారం కూడా ఉంది. ఇదంతా గవర్నర్ ని విజయ్ కలిసి వెళ్లిన తర్వాత గవర్నర్ యొక్క షెడ్యూల్, ప్రోగ్రామ్ అదంతా కూడా తెలిసే అవకాశం ఉంది. సో గవర్నర్ ని కలిసిన తర్వాత విజయ్ అటు వెళ్తారు. ఈయన కార్యక్రమం తర్వాత ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి ప్రోటోకాల్ కార్యక్రమాలు, జీఏడీ శాఖకు, చీఫ్ సెక్రటరీకి, డీజీపీకి వెళ్లేటువంటి ఆదేశాలు కూడా వెళ్లే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో మరో గంటలో విజయ్ ప్రమాణ స్వీకారానికి సంబంధించి ఆ ఫిగర్స్ అన్ని సాటిస్ఫై అయిన తర్వాత ఒక అధికారికమైనటువంటి ప్రకటన లోక్ భవన్ నుంచి కాసేపట్లో వచ్చే అవకాశం ఉంది. దినకర్, సో ఇప్పుడు వీసీకే సపోర్ట్ ఇచ్చింది కాబట్టి టీవీకేకి మొత్తం లైన్ అంతా క్లియర్ అయింది. నిన్న వీసీకే హ్యాండ్ ఇచ్చిన సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. అండ్ ఇప్పుడు ఐయుఎంఎల్ కూడా సపోర్ట్ ఇస్తామంటూ తమ మద్దతు లేఖని టీవీకేకు అందజేసింది. వీసీకే హ్యాండ్ ఇచ్చిన టైంలో ఐయుఎంఎల్ సపోర్ట్ చేస్తే సిచ్యువేషన్ ఏ విధంగా ఉండేదంటారు? వీసీకే మద్దతు ఇచ్చిన తర్వాతనే ఇవ్వాలన్నటువంటిది ఐయుఎంఎల్ అంతర్గత ప్రతిపాదన. ఎందుకంటే వీసీకేకి ఇచ్చినటువంటి డిమాండ్స్ అంత స్థాయిలో కాకపోయినా తమకు ఏదో ఒకటి మద్దతు ఇస్తారు, తమకు ఏదో ఒకటి టీవీకే నుంచి కూడా కలిసి వస్తుంది, టీవీకే నుంచి కూడా అడిగి తీసుకోవచ్చు. ఎందుకంటే బేషరతుగా మద్దతు ఇస్తూ లేఖ ఇచ్చినటువంటి ఐయుఎంఎల్ తను కోరేటువంటి డిమాండ్లు ఏవైతే ఉంటాయో అవి కూడా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కోరుతుంది. ఎందుకంటే మైనార్టీలు కూడా ఓట్లు వేసినటువంటి పరిస్థితి, టీవీకే పార్టీలో కూడా మైనార్టీ లీడర్లు కూడా ఉన్నారు. వారంతా అదిగో వామపక్షాలకు సంబంధించినటువంటి నేతలు గవర్నర్ కార్యాలయానికి వచ్చారు విజయ్తో పాటు కలిసి లోపలికి వెళ్ళడానికి. అదే సిపిఎంకి సంబంధించినటువంటి పాండ్యన్ ఎవరైతే ఉన్నారో ఆయన మొత్తం కూడా వచ్చి విజయ్తో పాటు లోపలికి వెళ్లాలని చెప్పారు. వారు కూడా ఒక లేఖ ఇచ్చిపోయినటువంటి పరిస్థితి ఉంది. సిపిఎం పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నేతలు పాండ్యన్ కూడా వచ్చి కలిసి వెళ్లారు. సో విజయ్ కోసం అదిగో విశ్వపాల్ అది సో వారు విజయ్ కోసం వెయిట్ చేస్తున్నారు. వారంతా కూడా కలిసి, అంటే కూటమి నేతలు ఎవరైతే ఉన్నారో కూడా వాళ్ళంతా కూడా కలిసి వచ్చి విజయ్ గవర్నర్ ని కలిసి తాము ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవకాశం ఇవ్వాలన్నటువంటి ఒక రిప్రజెంటేషన్ ఇస్తారేమో అన్నది ఇప్పుడు తేలింది. ఎందుకంటే మామూలుగా సాధారణంగా సిపిఐ సిపిఎం నేతలు నిన్న కలిశారు. ఆ పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలు ఇప్పుడు వచ్చారు. ఇందాక మనకి గవర్నర్ గేట్ ముందర కనిపించినటువంటి కారు ఏదైతే ఉందో అది వామపక్ష నేతలకు సంబంధించినటువంటి వాహనం. అందులోని ఈ తమిళనాడు ఇన్ఛార్జ్ అయినటువంటి పాండ్యన్ ఉన్నారు, తర్వాత దానికి సంబంధించినటువంటి నేతలు కూడా ఉన్నారు. వారంతా కూడా వచ్చి కలిసికట్టుగా కలవాలన్నటువంటి ఆలోచన ఉంది. మీరు అడిగారు వీసీకే
ఐయుఎంఎల్ ఉండగా వీసీకే ఎందుకు మద్దతుకైనా అంత లాగాన్ చేసిందని. కానీ వీసీకే మద్దతు ఇచ్చిన తర్వాతనే ఐయుఎంఎల్ వెళ్లాలనుకుంది. నిన్న ఐయుఎంఎల్ స్పష్టమైన 2 భిన్నమైనటువంటి ప్రకటనలు చేసింది. తాను స్టాలిన్తో కొనసాగుతున్నామని, మరొకటి మద్దతు బయట ప్రభుత్వానికి అంశాల వారుగా ఇస్తాం కానీ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వము, కేవలం అంశాల వారి మాదిరి మాత్రమే ప్రజా అభిప్రాయాన్ని బట్టి ఇస్తామని చెప్పారు. సో అంటే అధికారికంగా మద్దతు ఇవ్వకుండా, ఎమ్మెల్యేలతో సంతకం లెటర్ ఇవ్వకుండా, గవర్నర్ని సంప్రదించుకోకుండా మద్దతు ఇవ్వడం వల్ల ఉపయోగం లేదన్నది తెలుసుకుంది. సో వీసీకే పూర్తిగా అధికారికంగా లేఖ ఇచ్చిన 10 నిమిషాలకే ఐయుఎంఎల్ కూడా లేఖ ఇవ్వడంతో ఇక్కడ గవర్నమెంట్ ఏర్పాటు కావడానికి సంబంధించి మొత్తం అంతా కూడా రంగం సిద్ధమని చెప్పుకోవచ్చు. వామపక్ష నేతలు కూడా రాజ్భవన్ కార్యాలయానికి వచ్చారు. సో వారిని కూడా కలుపుకొని పోతారా లేదా అన్నది చూడాలి. ఎవరెవరు రాజ్భవన్ దగ్గరికి వెళ్తారన్నది ఇప్పుడు చూడాలి. విజయ్ కోసం ఇక్కడ అభిమానులంతా కూడా వెయిట్ చేస్తున్నారు. కానీ పోలీసులు అంతే స్థాయిలో ఇక్కడ మనం చూస్తున్నాం. తన అభిమాన నేత కాబోయే సీఎం విజయ్ వస్తే పలకరించాలని చెప్పి చాలా మంది యువకులంతా కూడా ఇక్కడ రాజ్భవన్ కార్యాలయం దగ్గర సెల్ ఫోన్స్ తీసుకొని ఫొటోస్ తీసుకోవడానికి, అది సెల్ఫీస్ తీసుకోవడానికి, వీడియోస్ రికార్డ్ చేసుకోవడానికి ఇక్కడ చేరుకుంటున్నారు. వీరంతా కూడా కాసేపటి కిందటి వరకు మెరీనా బీచ్ ప్రాంతంలో ఉన్నటువంటి యువతని అక్కడ గ్యాదర్ కావాలని చెప్పారు, సంబరాలు సెలబ్రేట్ చేసుకోవాలని. కానీ పోలీసులు ముందు జాగ్రత్త చర్యలుగా వీళ్ళందరినీ వేరు ప్రాంతాలకు పంపించడంతో విజయ్ ఇక్కడికి వస్తున్నారని సమాచారం రావడంతో చాలా మంది యువకులంతా కూడా ఇక్కడికి వచ్చి ఆయన చూసే ప్రయత్నం చేస్తున్నారు. సో ప్రభుత్వం ఏర్పాటుకు సంబంధించి రంగమంతా సిద్ధమైంది. గవర్నర్ను కలిసి వెళ్ళింది.